భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? కమ్యూనిస్టుల కంచు కోటలతో పాటుగా దక్షిణాదిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటలైనటువంటి కేరళ, పశ్చిమ బెంగాల్, ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో అయితే కమ్యూనిస్టుల కంచుకోట బద్దలయ్యి ప్రస్తుతం అది మమతా బెనర్జీ చేతిలో ఉంటే, ఇప్పుడు అక్కడ కూడా జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ దఫా బలమైనటువంటి సీట్లను సాధించగలమన్నటువంటి నమ్మకం ఆ పార్టీకి వచ్చింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా ప్రతిపక్ష స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇబ్బంది ఎదుర్కొంది. అంటే గ్రౌండ్ లెవెల్లో లేదు, సిటీ లెవెల్లో మాత్రం అక్కడ ఉంది. బట్ అక్కడ ఈ మధ్యకాలంలో మెజారిటీ వర్గం మీద మైనారిటీ వర్గం దాడులు అన్నటువంటి అంశం ప్రధానమైనటువంటి చర్చనీయాంశం కావడం, దీంతో మెజారిటీ వర్గానికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి సమస్యలకి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అన్నటువంటి పేరుతో దాని మీద ఉద్యమాలు చేస్తూ బీజేపీ రోడ్డెక్కుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక పోలరైజేషన్ అనేది జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఉంది. ఇంకో పక్కన కేరళలో కూడా గతంతో పోల్చుకుంటే దాదాపుగా డబుల్ ఓటింగ్ని మొన్నటిసారి పెంచుకుంది. అక్కడ కూడా క్రమంగా ఆ విధమైనటువంటి ధోరణే వస్తుందన్నటువంటి నమ్ముతుంది. ఈ రెండు పక్కన పెడితే అత్యంత కీలకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వీటిట్లలో ఒక రకంగా మిత్రపక్షం, లేదంటే ఒక రకంగా స్నేహపక్షాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షం, తెలంగాణలో స్నేహపక్షం. ఈ రెండు పక్షాలకి వ్యతిరేకంగా పోరాడటం అన్నటువంటిది ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కానీ వెంకయ్యనాయుడు కేంద్రంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి వెళ్తున్నటువంటి సమయంలో బీజేపీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉన్నాయి. కానీ అధికార పక్షానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి పబ్లిక్కి ప్రతిపక్షం అంత సమర్థంగా కనిపించట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి కన్వర్ట్ అయింది. ఈ రోజున తటస్థమైనటువంటి ఓటర్లు గతంలో భారతీయ జనతా పార్టీకో లేకపోతే ప్రజారాజ్యానికో ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆ తటస్థ ఓటర్లు ఈ రెండిట్లలో ఏదో ఒక పక్షానికి గతంలో మద్దతు ఇవ్వడము, లేదంటే కనుక మూడో పక్షాన్ని ఎన్నుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ మూడో పక్షంగా జనసేన వస్తుందంటే ఆ జనసేన ఆశించినంత దూకుడుగా రావట్లేదు. కాబట్టి ఆ ప్లేస్ని తాము ఆక్యుపై చేసుకోవచ్చు అన్నది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దీనికి తోడుగా ఈ రోజున ఉన్నటువంటి టీడీపీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళల్లో కూడా కొంతమంది కన్వర్ట్ అవుతున్నారు. అదే సమయంలో వైసీపీ మీద వాళ్ళకి పూర్తి నమ్మకం రావటం లేదు ఆ పబ్లిక్కి. అంటే తెలుగుదేశం ఓటర్ అయితే వైసీపీకి ఓటేయరు, వైసీపీ ఓటర్ తెలుగుదేశానికి ఓటేయరు. కానీ మూడో పక్షానికి అయితే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరిలో కూడా ఒక 5 నుంచి 10% ఓట్లు డైవర్ట్ అయినప్పుడు ఆ డైవర్షన్ ఎటుకు వెళ్తుందంటే టీడీపీది వైసీపీకి, వైసీపీది టీడీపీకి కాకుండా మూడో పక్షమైనటువంటి వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తోంది. అందులో భాగంగా అమిత్ షా వారం రోజుల పాటు త్వరలో ఆంధ్రప్రదేశ్లో తిష్ట వేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కూర్చుని అక్కడ ఉన్నటువంటి శ్రేణులందరికీ గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయి, ఆ తర్వాత నగర స్థాయి, పట్టణ స్థాయి, తర్వాత కార్పొరేషన్ స్థాయి, ఇట్లా అన్ని స్థాయిల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బృందాలని ప్రత్యేకంగా ఫైనల్ చేసి తెగ్గొట్టి అసలు విషయం చెప్పబోతున్నారు. ప్రభుత్వంతో ఒక పక్కన ఉంటూనే అందులో కాగితాలన్నీ మనకు వస్తాయి కాబట్టి లోపాలని ఎత్తి చూపెట్టడం, అవినీతి అంశాలను ప్రస్తావించడం ద్వారా మనమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం, తద్వారా ఏవైతే శ్రేణులు వైసీపీని కూడా నమ్మవో వాళ్ళందరికీ కూడా మనమే కరెక్ట్ పార్ట్నర్ అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడం ముఖ్యం అన్నటువంటి విషయాన్ని తెగేసి చెప్పబోతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన ఓట్ బ్యాంకు కోల్పోకూడదు, రేపు పొద్దున కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నటువంటి ఫీలింగ్ అయితే. రెండవది అత్యంత కీలకమైనటువంటిది, రానున్న రోజుల్లో బేరసారాలకి సాధ్యమయ్యేటువంటి అంశం. మళ్ళీ 2019లో ఎన్నికల పొత్తుల్లో చూసుకుంటే గత ఎన్నికల్లో 21 సీట్లని బీజేపీ పొందింది. కాబట్టి ఈ దఫా 50 సీట్లను అడగాలన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఇంకొకటి, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక దాదాపుగా 225 సీట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. కాబట్టి అందులో 50 నుంచి 75 సీట్లు అడగాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారనేటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఇంకొకటి, తెలంగాణ ప్రాంతంలో ఇటు పక్కన ఇది మిత్రపక్షమే అనే కంటే కూడా శత్రుపక్షం కాదన్నటువంటి ఫీలింగ్ అంటే తప్పేం లేదు. ఈవేళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి క్రియాశీలకమైనటువంటి అంశాల్లో మద్దతిస్తూ టాక్టికల్గా రాజకీయ చాణక్యంతో వ్యవహరిస్తుంది. దీంతో ఎదుర్కోవాలంటే కనుక దూకుడినే ప్రదర్శించాలి, ప్రతిరోజు కూడా పోరాడాలి. ఇందుకోసం 3 నెలల తర్వాత కార్యాచరణ ప్రారంభించబోతున్నారు. అది కంటిన్యూగా ఇక అప్పటి నుంచి 3 నెలల పైనుండి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద దూకుడుగా విమర్శనాస్త్రాలే కాదు పోరాటాలు కూడా చేయబోతున్నారు. దానికి ఆలంబన మాత్రం తెలంగాణ విముక్తి పోరాటంతో ప్రారంభం కాబోతోంది. దాని సందర్భంగా అడ్డుకుంటే ఇక అక్కడి నుండి
పోరాటం శరణ్యం అన్నటువంటి రూట్లో దూకుడుగా వెళ్ళబోతున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో వ్యూహాలు అయితే రచించారు. కాకపోతే అది గ్రౌండ్ లెవెల్ దాకా ఏ మేరకు వెళ్తాయి, గ్రౌండ్ లెవెల్ దాకా కూడా పబ్లిక్లో నిజంగా ఆ ఫీలింగ్ వస్తుందా లేదా అన్నటువంటి దాని మీద బీజేపీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.